ఇప్పుడు 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 రండి ఇప్పుడు రండి మిగతా అమ్మా ఒకటి చెప్పేదమ్మా, స్కూల్ పిల్లలకి అయింది, మీ లీలకి అయింది, వాళ్ళకి అయింది. నేను దేన్ని వ్యతిరేకించడం, దేన్ని సమర్థించడం. అధికారం ఉన్న నాయకుల తాలూకు బాధ్యత ఏంటంటే నా 15 సంవత్సరాలు నేను నేర్చుకున్నది, నేను తెలుసుకుంది, నేను అవలంబించింది. మన హయాంలో మనం ఎంతవరకు దాన్ని స్థితిగా అమలు జరిపి దాన్ని చేస్తున్నాం అనేది మనకు ముఖ్యం. నిన్న ఏమైంది, తప్పు జరిగింది అని నువ్వు అనుకుంటున్నావు, తప్పు జరిగింది మీరు అనుకుంటున్నారు, కట్టడి చేసి మంచి చేయండి అంతే కదా మీకు అధికారం ఇచ్చారు, అంతే కదా మీకు అధికారం ఇచ్చింది. దేనికి ఇచ్చారు అధికారం? కట్టడి చేసి చేయండి. నిజంగా తప్పు జరిగింది అనుకుంటే చేయండి, కాదన్నారా? ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కూడా చిన్నపిల్లల మీద హత్య మానభంగాలు అవి జరగలేదు నేను అనలేదే. ఏదో జరిగితే ఎప్పుడో సంవత్సరానికో లేదా 2 సంవత్సరాలకో ఒకటో రిపోర్ట్ అయ్యేవి. ఈ 45 సంవత్సరాలు 8 రిపోర్ట్ అయ్యేవే, 8 రిపోర్ట్ అయ్యేవి. ఇవి మీరు ఉండండి, మీరు ఆత్మహత్య చేసుకుని బయటికి వెళ్ళి ఐఎమ్ సారీ. నేను ఎందుకు ఆత్మవిమర్శ చేసుకుంటాను? వై? జరగలేదని మేము చెప్తున్నాం కదా, జరిగిందని అంటున్నప్పుడు ఎంక్వైరీ చేసి దోషులు పట్టుకోమనండి. వై? నేను ఎందుకు చేసుకుంటాను? వై? లేని దానికి ఏం మాట్లాడతారో ఏ బాక్వర్డ్మెంట్తో వద్దు. విమర్శించడానికి నీకు నాకు డిబేట్కి రాలే ఇక్కడ. మనం అమ్మాయి అడిగింది ఏమడిగింది, సరే అంటున్నానంటే దాన్ని నిన్న జరిగింది వేస్ట్, రేపు ఏం జరుగుతుందో చూసుకోమనండి. ఒకవేళ జరిగిందంటే ఆ దోషులను పట్టుకొని శిక్షించండి అని చెప్పాను. వద్దలేదే నువ్వు జరిగింది అంటావు, నేను జరగలేదు అని చెప్తున్నాను. లేదు జరిగింది, ఎస్, దాన్ని ఎంక్వైరీ చేసుకుని ఎవరు దోషులు శిక్షించు. అందుకే కదా ఇచ్చారు. మీ వైఫల్యం చెందామనే కదా మాకు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. కాదనలే కదా మేము తగ్గుతామని మేము ఎగరట్లే కదా. ఎగిరామా? ఇంకోటి చెప్పండి. సార్ చెప్తుంటారా నేరస్తుల డెఫినేషన్ ఏంటి? కేసులు, అరెస్టులు, బెయిల్లు, అవి దాంతోపాటు జడ్జిమెంట్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు, ఎన్ని అరెస్టులు, ఎన్ని బెయిల్లు ఉన్నాయో చంద్రబాబు నాయుడు అన్నీ ఉన్నాయి. దానికి ఎందుకు దాని మీద వచ్చి ఊరికే డిబేట్? ఏదో మనం వీధుల్లో కొలాయి దగ్గర మాట్లాడుకున్నట్టు నువ్వు అది చేయలేదు, నేను ఇచ్చేది అలా చేయలేదని. సరే, ఎవరు అవకాశం మాట్లాడతారు. స్పెసిఫిక్గా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఇష్యూ మీద రెస్పాండ్ అయ్యి దాని మీద చేయమను. ఓవరాల్గా అన్నిటికీ ఎస్ చెప్తాము. నిన్న అసెంబ్లీలో 4,000, 5,000 మంది, 10,000 మందిని చంపేశారు, 3,200 మంది చంపేశారు, 6,000 మంది మిస్ అయ్యారు, 7 ఆ పేర్లు కూడా ఇప్పిస్తారు కదా. అసెంబ్లీ చెప్పిన పేర్లు కూడా, ఊర్లు కూడా ఇవ్వాలి కదా. మేము వచ్చి రోడ్డు మీద చెప్పింది, మీరు వచ్చి అసెంబ్లీ చెప్పింది కదమ్మా, అది ఇవ్వాలి కదా. ఇస్తాం 100% ఇస్తాం. అది కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. అది కూడా ఇవ్వరని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అసెంబ్లీ అనేది చాలా అథాంటికేటెడ్ కాబట్టి అసెంబ్లీలో చెప్పిన దాన్ని రికార్డు కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. ఏమని? నేను ఎమ్మెల్యే కాదు. ఎమ్మెల్యేనైతే నేను ఎమ్మెల్యేనైతే
మా సిఎల్పి మీటింగ్ మా మీటింగ్ పెట్టుకుంటే అప్పుడు నాకు తెలిసేది. నేను ఎమ్మెల్యే కాదు కదా, నేను అడిగి చెప్తాను. అంతే మరి తెలిసిందే చెప్తాను కదా, అబద్ధం చెప్పమంటాను ఎవరితోని? లేకపోతే పని చేయి, నువ్వు రాసిచ్చి కాగితం చదివేస్తాను. ఏంటి ఎందుకుంటే సార్ మీకు చెప్తానంటావా? అసెంబ్లీలో మాట్లాడతాము, పార్లమెంట్లో మాట్లాడతారు, ఢిల్లీ వెళ్ళి మాట్లాడతారు, గల్లీకి వచ్చి మాట్లాడతారు, అన్ని టైం 40 రోజులకి అయింది. ఎందుకు గాబరా ఎందుకు? ఇంకా ఇంకా ఉంది కదా, ఇంకొద్దు కదా గాబరా ఎందుకు? గాబరా ఎందుకు? ఢిల్లీ వెళ్ళి మాట్లాడితే మీకు వచ్చిన అంటే నీకు సంబంధం లేదు. నువ్వు పేపర్ కాబట్టి ఒకవేళ కార్యకర్త అయితే అడుగుతున్నాను, అక్కడ మాట్లాడితే మీకు వచ్చిన నొప్పి ఏంటి? మరి ఇంకేంటి? ఇక్కడ మాట్లాడడం, అక్కడ మాట్లాడతాం. ఏంటంటావు? చెప్పు. అయిపోయింది కదా, అయిపోయింది సబ్జెక్టు, అయిపోయింది. ఇంకా ఇంక దానికి అవును